Good morning, all of you. Today I am discussing about the topic flight adaptations in birds. Okay, పక్షులలో ఉద్యాన అనుకూలనాలు అంటే లాస్ట్ క్లాస్లో మన సెకండ్ సెమ్లో 4th యూనిట్ లాస్ట్లో ఉన్నాం కదా. ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే మైగ్రేషన్ ఇన్ బర్డ్స్, పక్షుల్లో వలస విధానం గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఫ్లైట్ అడాప్టేషన్ in birds. ఓకేనా, ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్, పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు అంటే తెలుగులో పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు. ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్, పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు. ఓకేనా, పక్షుల్ని ఉష్ణ రక్త జంతువులు అంటాము, వామ్ బ్లడెడ్ యానిమల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. వీటి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అంటే ఒక విశిష్టమైన లక్షణం ఏంటి కలిగి ఉంటాయి, గాలిలో ఎగిరే ఒక విశిష్టమైన లక్షణాన్ని పక్షులు కలిగి ఉంటాయి. అంటే అవి ఆ యొక్క గాలిలో ఎగురుతూ వాటి యొక్క జీవనాన్ని సాగించుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ గాలిలో ఎగురుతూ వాటి యొక్క జీవనాన్ని సాగించుకోవడానికి వాటి యొక్క శరీరంలో ఒక ప్రత్యేకమైన అనుకూలనాలు అనేవి ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే వాయు గమనానికి, గాలిలో నివసించడానికి బాహ్య నిర్మాణంలోను అండ్ అంతర నిర్మాణాలు అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్లోను ఇంటర్నల్ స్ట్రక్చర్స్లోను కూడా ఈ యొక్క పక్షుల్లో చాలా రకాల అనేక మార్పులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అండ్ పక్షులు వెళ్తున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయంటే ఒక ఏరోప్లేన్ ఎలాగ వెళ్తుందో ఆ విధంగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక ప్రకృతిలో ఒక అద్భుతమైన పరిణామంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఏ జీవుల్లో కూడా మనం చూస్తున్నాము అంటే పైసెస్లో కానీ, యాంఫిబియన్స్ కానీ, రెప్టైల్స్ కానీ, మ్యామల్స్లో కూడా ఎగిరే లక్షణం వేటిలో ఉండదు. కేవలం ఒక విశిష్టమైన లక్షణాన్ని అంటే ఆ యొక్క గాలిలో ఎగిరే లక్షణాన్ని కేవలం ఏవి కలిగి ఉంటాయంటమ్మా, బర్డ్స్ మాత్రమే కలిగి ఉంటాయి. అలాగా ఎగరడానికి వాటి యొక్క శరీరంలో అనేక మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఆ మార్పులు ఏంటి అనేది 1 by 1 ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ మనం చూసినట్లయితే ఏంటి ఈ అనుకూలనాలు, అడాప్టేషన్స్ ఏంటి, ఫ్లైట్ ఎగరడానికి పక్షుల్లో ఏర్పడే అడాప్టేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం దేని గురించి చూస్తాము అంటే షేప్ గురించి మనం చూస్తాం. శరీరం యొక్క ఆకారం కూడా ఈ యొక్క పక్షులు ఎగరడానికి ఒక అనుకూలంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మనం చూసినట్లయితే వాటి యొక్క షేపు మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక షిప్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుందంట. ఎందుకు అంటే మధ్య శరీరం అంతా కూడా లావుగా ఉండి ఆ చివర ఈ చివర శరీరాలు ఎలా ఉంటాయంటే చాలా సన్నగా ఉంటాయి. కాబట్టి దాని యొక్క ఆకారం, శరీరం యొక్క ఆకారము ఎగిరేటందుకు తగిన విధంగా ఆ యొక్క పక్షుల్లో ఏర్పడి ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఒక ఓడ ఆకారంలో లేకపోతే ఒక కదురు ఆకారంలో ఉంటుంది. కాబట్టి అంటే మధ్య లావుగాను చివరిలోమో ఎలా ఉంటుంది అంటమ్మా సన్నగాను కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆ యొక్క ఎగరడానికి ఒక బెస్ట్ అడాప్టేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ సెకండ్ ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ది ఆర్గాన్స్, అంగాల యొక్క ఉనికి, పొజిషన్ ఆఫ్ ది ఆర్గాన్స్. పొజిషన్ ఆఫ్ ది ఆర్గాన్స్. ఓకేనా, ఆ యొక్క ఆర్గాన్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అంటే పక్షు దేహంలో బరువైన అంగాలు, ఆర్గాన్స్ అన్నీ కూడా ఎక్కడ అమరి ఉంటాయంటమ్మా, కింది వైపుకి అమరి ఉంటాయంట. తేలికైన ఆర్గాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటమ్మా, పై వైపుకు అమరి ఉండడం వల్ల వాయు గమనానికి అనుకూలంగా, గర్భిణాభి వాయు గమనానికి అనుకూలంగా ఇవి ప్రయాణం చేయడానికి ఈ యొక్క ఆర్గాన్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయంట. అండ్ నెక్ మనం చూసినట్లయితే అన్ని వైపులు మనమైతే ఆ పక్కకి ఈ పక్కకి మాత్రమే తిప్పగలం, కానీ బర్డ్స్ అంట వాటి నెక్ అన్ని వైపులకు కూడా తిప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అండ్ తోక ఒక చుక్కాని లాగా, ఒక డైరెక్షన్ లాగా అది ఏం చేస్తుందంటమ్మా యొక్క పక్షుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఆర్గాన్స్లో ఎగరడానికి అనుకూలంగా బరువైన అంగాలు కింది వైపు, తేలివైపు ఆర్గాన్స్, తేలికైన ఆర్గాన్స్ పై వైపు యొక్క బాడీలో అమలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ థర్డ్ మనం చూసినట్లయితే వేటి గురించి మనం చూస్తూ ఉంటాము అంటే ఫెదర్స్ గురించి, ఈకలు.
ఓకే, పక్షులు ఒక ప్రత్యేక శరీరం అంతా కూడా కప్పబడి ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే ఈకలు కలిగి ఉండడం. అంటే తల భాగం నుంచి తోక భాగం వరకు కూడా మొత్తం అంతా కూడా శరీరం అంతా ఈకలు కప్పి ఉంటాయి. ఇవి ఉష్ణ నిరోధకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే టెంపరేచర్ బాడీకి తగలకుండా ఇవి ఏం చేస్తూ ఉంటామా, హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ రెక్కలపై ఉండే క్విల్ ఫెదర్స్ ఏం చేస్తూ ఉంటాయంటే వాయు గమనంలో అంటే డైరెక్షన్ ఎగిరేటప్పుడు డైరెక్షన్ చేయడంలో క్విల్ ఫెదర్స్ ప్రముఖ పాత్రను వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ సరీసృపాల్లో మనం చూసినట్లయితే శరీరంపై ఏముంటాయని చెప్పాను, స్కేల్స్ ఉంటాయి, పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులే పక్షులకు వచ్చేసేటప్పటికి ఎలాగ రూపొందాయి అంటే ఫెదర్స్గా మార్పు చెంది రూపొందాయి అన్నమాట. ఓకేనా. అండ్ తోకపై ఉండే ఫెదర్స్ పలు ఆ యొక్క డైరెక్షన్ మార్చేందుకు అవి ఎలా కనిపిస్తూ ఉంటాయంటే ఒక చుక్కానిలాగా అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, సహాయం చేస్తూ ఉంటాయి. అంటే సూర్యునికి దగ్గరగా ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క టెంపరేచర్ బాడీకి తగలకుండా ఈ ఫెదర్స్ అనేవి ఉష్ణ నిరోధకాలుగా పనిచేస్తూ అండ్ రెక్కలపై ఉండే క్విల్ ఫెదర్స్ మాత్రం వాయు గమనాల్లో ఒక ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఫోర్త్ మనం చూసినట్లయితే వింగ్స్, రెక్కలు. ఓకేనా. మనం ఏ జీవుల్లో రెక్కల గురించి మాట్లాడుకో, కేవలం పక్షుల్లో మాత్రమే ఏ రెక్కల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. సరీసృపాల్లో ఉండే పూర్వాంగాలు పక్షులకు వచ్చేసేటప్పటికి ఎలా మార్పు చెందుతూ ఉంటాయంటమ్మా, రెక్కలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయంట. ఓకేనా. పక్షి ఎగిరేటప్పుడు బాగా ఇవి విస్తరించబడి ఎగరడానికి కూడా సహాయపడుతూ ఉంటాయి. అదే రెస్టింగ్ పొజిషన్కి వచ్చేసేటప్పటికి ఆ రెక్కలు ముడుచుకుని మనకి ఆ వింగ్స్ ఏ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి అంటే జెట్ షేప్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇవి ఎగిరే సమయంలో పూర్తిగా విప్పారి పైకి కిందికి కదులుతూ అండ్ ఈ క్విల్ ఫెదర్స్ ఎగరడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ ప్రత్యేకమైన రెక్కల సహాయంతో పక్షులు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఎగరడానికి సహాయం చేస్తాయి. కానీ మన వింగ్స్ ని వేట్లో చూడం, పైల్స్ లో చూడం, ఆంఫిబియన్స్ లో చూడం, రెప్టైల్స్ లో చూడం అండ్ మ్యామల్స్ వచ్చేసేటప్పటికి మ్యామల్స్ లో కూడా మనం చూడం. ఓకే, కేవలం ఎక్కడ చూస్తాము అంటే ఎయిల్స్ లో మాత్రమే చూస్తాం. ఒక ప్రత్యేకమైన లక్షణంగా వింగ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ ఫిఫ్త్ మనం ఏం చూస్తాము అంటే చాలా ముఖ్యమైన ఫ్లైట్ మజిల్స్, ఎగరడానికి ఉపయోగపడే కండరాలు. ఓకేనా. ఫ్లైట్ మజిల్స్ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే కీల్ భాగం నుంచి ఏర్పడి రెక్కలు కదిలించడానికి ఒక చాలా స్ట్రాంగ్ గా ఉండే 3 జతల మజిల్స్ అనేవి కండరాలు అనేవి పక్షుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఇది ఆ రొమ్ము భాగం నుంచి కీల్ భాగం నుంచి బయలుదేరి రెక్క భుజాస్తు వరకు అంటే హ్యూమరస్ తోటి అతికి ఉంటాయి అన్నమాట ఈ మజిల్స్. ఓకేనా. ఇవి మెయిన్ గా ఎగరడానికి సహాయపడే ఫ్లైట్ మజిల్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. వీటిలో 3 రకాల మజిల్స్ మెయిన్ గా మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మజిల్ మనం ఏం చెప్పుకుంటాం, పెక్టోరాలిస్ మేజర్ అండ్ పెక్టోరాలిస్ మైనర్. పెక్టోరాలిస్ మేజర్ అండ్ సెకండ్ pectoralis minor and coracobranchialis. ఓకే. ఫ్లైట్ మజిల్స్ లో రొమ్ము భాగం కీల్ భాగం నుంచి ఏర్పడి ఎక్కడ వరకు దేంతో అతుకు ఉంటాయంటే హ్యూమరస్ తో భుజాస్తుతో అతుకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఒక బలిష్టమైన 3 రకాల కండరాలు అక్కడ అమరి ఉంటాయి. ఆ బలిష్టమైన కండరాలు ఏంటంటమ్మా, పెక్టోరాలిస్ మేజర్ అండ్ రెండోది పెక్టోరాలిస్ మైనర్, మూడోది కోరకోబ్రాంకియాలిస్ అనే 3 రకాల కండరాలు దాంట్లో అతికి ఉంటాయంటే ఇవి కాకుండా చాలా రకాల కండరాలు కూడా ఉంటాయి. మెయిన్ గా అంటే టెన్సార్ ట్రెవిస్, టెన్సార్ లాంగస్, టెన్సార్ యాక్సెసరీస్ అండ్ టెన్సార్ పోస్టీరియస్ అనే కండరాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, పక్షి ఎగరడానికి ఇవి సహాయం చేస్తూ ఉంటాయంట. ఎక్కడమ్మా, రెక్క భాగంలో మీరు ఉండే 3 రకాల కండరాలు. ఒకటి పెక్టోరాలిస్ మేజర్, పెక్టోరాలిస్ మైనర్, కోరకోబ్రాంకియాలిస్ అనే 3 రకాల కండరాలు పక్షి ఎగరడానికి
సహాయం చేస్తూ ఉంటాయి. రెక్కల భాగంలో ఒక ప్రత్యేకమైన కండరాలుగా వీటిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే చర్మాంగాలు, హ్యాండ్ లిమ్స్, చర్మాంగాలు. ఓకే, హ్యాండ్ లిమ్స్ అనమాట. చర్మాంగాలు మనం చూసినట్లయితే పక్షి ఆ యొక్క నేలపై రాలినప్పుడు దాని బరువంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక హ్యాండ్ లిమ్స్ మీద ఆధారపడి ఉంటుంది, చర్మాంగాల మీద మోయవలసి ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కడ అమరి ఉంటాయి పక్షుల్లో అంటే దేహ మధ్య భాగంలో అమరి ఉండి చాలా బలిష్టంగా, చాలా స్ట్రాంగ్గా ఇవి ఈ యొక్క చర్మాంగాలు అనేవి అమరి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి కూడా ఇక మొత్తం బరువంతా కూడా ఏమి మోస్తాయంటే ఇక హ్యాండ్ లిమ్సే మోస్తూ ఉంటాయి. కాబట్టి ఎగిరేటప్పుడు అంత పని లేకపోయినా అది భూమి మీద రాలినప్పుడు, భూమి మీద ఆగినప్పుడు దాని బరువంతా మోయడానికి వీలుగా పక్షులు శరీర మధ్య భాగంలో ఈ యొక్క చర్మాంగాలు, చాలా బలిష్టమైన చర్మాంగాలు అనేవి ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మెటబాలిజం, జీవక్రియ రేటు ఎలా ఉంటుంది అంటే మెటబాలిజం. ఓకేనా. మెటబాలిజం మనం చూసినట్లయితే చాలా చైతన్యవంతమైన జీవన క్రియా విధానానికి, జీవితానికి తగిన విధంగా మెటబాలిజం కూడా పక్షుల్లో చాలా ఉన్నత స్టేజ్లో, ఉన్నత స్థాయిలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంటే ఎక్కువ ఉష్ణం అనేది శరీరంలో ఉత్పన్నమవుతూ ఉంటుంది. అండ్ డబుల్ సర్క్యులేషన్ ఇవి జరుపుకుంటూ ఉంటాయి. ద్వంద్వ శ్వాసక్రియ, రెస్పిరేషన్ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ద్వంద్వ శ్వాసక్రియ విధానాన్ని ఇవి జరుపుకుంటూ ఉంటాయి. చాలా ఉన్నతమైన జీవక్రియ విధానాన్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 8th పాయింట్ డిస్కస్ చేస్తామంటే హెడ్, తల. ఓకేనా. పక్షుల్లో తల ఎలా ఉంటుంది అంటే తల చాలా గుండ్రంగా ఉంటుంది. అండ్ 2 దవడలు కొమ్ముతో ఏర్పడిన కొమ్ము పదార్థంతో ఏర్పడి పక్షి ముక్కును నిర్మిస్తూ ఉంటారు అనమాట. ఇక దవడలు, ఇక తలభాగంలో ఉండే దవడలు కొమ్ముతో ఏర్పడిన ఇక బీక్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ మెడలోని వెన్నుపూసల్లో కూడా ఎలా ఉంటాయంటమ్మా, తల పూర్తిగా వెన్నుపూసల సహాయంతో ఆ యొక్క పక్షుల తలను పూర్తిగా కూడా వెనుక తిప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. ఆ యొక్క వెన్నుపూసల సహాయంతో ఆ యొక్క మెడ భాగాన్ని పూర్తిగా వెనుకకు తిప్పగల సామర్థ్యాన్ని కూడా పక్షులు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ 9th ఎండోస్కెలిటల్ స్ట్రక్చర్, అంతరాస్తి పంజరాన్ని మనం చూసినట్లయితే ఎండోస్కెలిటల్. ఓకేనా. ఎండోస్కెలిటల్ స్ట్రక్చర్, అంతరాస్తి పంజరము. పక్షుల అంతరాస్తి పంజర భాగాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా తేలికగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ జనరల్ క్యారెక్టర్స్లో చెప్పుకున్నప్పుడు కూడా పక్షుల యొక్క ఎముకలు గాలితో నిండి ఉంటాయి అని చెప్పుకున్నా. ఎందుకు ఎగరడానికి వీలుగా అంతరాస్తి పంజర నిర్మాణాలన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి. కానీ ఎలా ఉంటాయంటే చాలా బలంగా కూడా ఉంటాయి. తేలికగా ఉన్నాయి కదా, చాలా డెలికేట్గా ఉంటాయి అనుకోకూడదు. ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఎముకలన్నీ కూడా మ్యాక్సిమం గాలితో నిండి ఉంటాయి. కాబట్టి అటువంటి ఎముకల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే న్యూమాటిక్ బోన్స్ అంటాం. రాతిలాస్తులు, ఎముకలు గాలితో నిండి ఉంటే అటువంటి బోన్స్ మనం న్యూమాటిక్ బోన్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ ఎముకలన్నీ కూడా చాలా వరకు ఒకదాంతో ఒకటి కలిసి ఉండడం వల్ల అవి ఏం చేస్తూ ఉంటాయంటే మా యొక్క పక్షి శరీరానికి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ న్యూమాటిక్ బోన్స్ గాలితో నిండి ఉన్నా, తేలిగ్గా ఉన్నా ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఉండి వాటి యొక్క శరీరానికి ఎలా ఇస్తూ ఉంటాయంటమ్మా, చాలా స్ట్రాంగ్ని అంటే చాలా దృఢత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ దీంట్లో ఎండోస్కెలిటల్లో మనం దేని గురించి మాట్లాడుకోవాలి అంటే అంతరాస్తి పంజరంలో ఫస్ట్ స్కలం గురించి మాట్లాడుకోవాలి, కపాలము. ఓకేనా. అంతరాస్తి పంజర నిర్మాణంలో కపాలము అంటే ఆ యొక్క పుర్రె భాగంలో ఉండే ఎముకలు పూర్తిగా కలవడం వల్ల ఒక గుండ్రని నునుపు
వంగిపోయిన స్కల్ అనేది పక్షుల్లో ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక స్కల్ భాగంలో అన్నీ కూడా గుండ్రంగా పూర్తిగా కలిసిపోయి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉండడం వల్ల చాలా గుండ్రంగా ఉండే చాలా స్మూత్గా ఉండే కపాలం అనేది పక్షుల్లో ఏర్పడుతుంది. ఈ అమరిక వలన అది ఏది తట్టుకోగలదు అంటే వాయుపీడనాన్ని నుంచి ఈ యొక్క వాయుపీడనాన్ని నుంచి ఈ పక్షి ఈ యొక్క తల భాగంలో కండరాలన్నీ కూడా ఈ అమరిక కలిగి ఉండడం వల్ల వాయుపీడనాన్ని తట్టుకునే శక్తిని పక్షులు కలిగి ఉంటాయట. అండ్ అలాగే ఆ యొక్క తల అన్ని వైపులకు తిరిగేటందుకు వీలుగా దాంట్లో ఒక అన్ని ఎముకలు కూడా అరేంజ్మెంట్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి అండ్ కొమ్ము పదార్థంతో నిర్మితమైన యొక్క తల భాగంలో ఉండే దవడలపై ఎటువంటి దంతాలు అనేవి పక్షుల్లో ఉండవు. ఎందుకంటే పొడవైన బీక్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దాంట్లో దంతాల లాంటి నిర్మాణాలు ఉండవు. కాబట్టి ఫస్ట్ ఎండోస్కెల్టన్లో స్కల్ కూడా ఎగరడానికి వాయుగమనానికి వీలుగా వాయుపీడనాన్ని తట్టుకునే విధంగా ఇక స్కల్ అనేది అమరి ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండ్ మనం ఏం చూస్తాము అంటే వెర్టిబ్రల్ కాలమ్ చూస్తాం, వెన్నెముక. సెకండ్ ఏంటమ్మా వెర్టిబ్రల్ కాలమ్, వెన్నెముక భాగము. అంటే ఇక మెడ భాగంలో ఉండే కశేరికాలు హెట్రోసీలస్ రకానికి సంబంధించిన అంటే విషమగత్తి వెన్నెముకలకి సంబంధించినవి. కాబట్టి పక్షి మెడ ఎంత 180 degrees కోణంలో కూడా వెనుకకు తిరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా. అండ్ తోక మెడలోనివి కాక మిగిలిన అన్నీ కూడా చివర ఈ యొక్క వెన్నెముకలు 6, 2 మొదటి అనేక వెన్నెముకలు కలిగి ఉండి ఈ యొక్క అన్నీ కూడా కలిసిపోయి ఒక సంయుక్త వెన్నెముకగా ఈ యొక్క పక్షుల్లో ఏర్పడడాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఈ వెన్నెముక అలాగా అమరి ఉండడం దేనికి అనుకూలం అంటే ఫ్లైట్కి అంటే ఎగరడానికి అనుకూలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ మూడోది ఏం చూస్తామంటే స్టర్నం గురించి చూస్తాం, వెన్నెముక. ఓకే, వెన్నెముక. అండ్ మూడోది ఏంటి అంటే స్టర్నం, రొమ్మెముక. ఓకేనా. ఇది ఎలా ఉంటుంది స్టర్నం అంటే పక్షుల్లో ఒక ఓడ షేప్లో ఉంటుంది, ఒక పడవ ఒక బోట్ ఆకారంలో రొమ్మెముక ఉంటుంది. దీని యొక్క కుహరంలో అంతరంగ భాగాలన్నీ కూడా విస్తరించి ఉంటాయి, అమరి ఉంటాయి అన్నమాట. దీని ఉదరతలంలో కీల్ అనే ఒక గట్టు ఏర్పడి ఉంటుంది, ద్రోణి అనే ఒక గట్టు ఏర్పడి ఉంటుంది. ఇది ఉద్దైన కండరాలు అతుక్కోవడానికి కావాల్సిన ఉపరితలాన్ని యొక్క స్టర్నం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే కీలు అమరి ఉంటుంది కదా, ఆ కీలు భాగం నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా భుజాస్తు వరకు కూడా ఈ కండరాలు అమరి ఉంటాయి. కాబట్టి ఇక ఉద్దైన కండరాలు అతుక్కోవడానికి ఫ్లాక్ మజిల్స్ అనేవి అతుక్కోవడానికి ఈ స్టర్నం అనేది ఇక పక్షుల్లో సంకోచబడి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే పన్నుకలు, రిబ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో నెక్స్ట్ ఏంటంటామా రిబ్స్. ఓకే, పసుకలు లేకపోతే పన్ముకలు అంటాము. ఇవి దీంట్లో ఉండే రకాలు ఈ పసుకల్లో 2 heads ఉంటాయి అన్నమాట. ద్విస్వీరస్తర రకానికి చెంది ఉంటాయి. అంటే 2 తలలు కలిగిన పసుకలు కలిగి ఉంటాయి. ఈ పసుకలన్నీ కూడా వెనుకకు వాలినట్టి అన్సినేట్ కీలితాన్ని కలిగి ఉంటాయంట. అంటే ఆ యొక్క రిబ్స్ వెనకకు వాలినట్టు ఇవి ఈ యొక్క పక్షుల రిబ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. అండ్ ఇవి కూడా అంతరాంగాన్ని ఒక బొట్టు వల్ల ఏర్పడి రిబ్స్ అన్నీ కూడా బొట్టు వల్ల ఏర్పడి లోపల ఉండే అంతరాంగ భాగాలన్నింటినీ కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉరోమేఖల, పెక్టోరల్ గద్దిల్ అంటాం. పెక్టోరల్ గద్దిల్. పెక్టోరల్ గద్దిల్, ఉరోమేఖల. ఓకేనా. 2 జత్రుకలు అంతర్జత్రుక కలిసే చోట ఒక యు ఆకారంలో ఉండే ఒక ఫర్కుల అనే నిర్మాణం ఏర్పడుతుంది. యు ఆకారంలో ఉండే ఫర్కుల అనే నిర్మాణం 2 జత్రుకలు అండ్ అంతర్జత్రుక నిర్మాణాలు కలిసే చోట యు ఆకారంలో ఉండే ఒక ఫర్కుల అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఆ యొక్క రెక్కల మధ్యన ఒక స్ప్రింగ్ వలె పనిచేస్తూ ఉంటుంది అన్నమాట పెక్టోరల్ గడ్డలు. ఓకేనా. ఈ పెక్టోరల్ గడ్డలు దాంట్లో ఉండే బోన్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా బలిష్టంగా చాలా స్ట్రాంగ్ బోన్స్ని ఇవి కలిగి ఉంటాయి. అండ్ ఈ యొక్క 3 ఎముకలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పెక్టోరల్స్ మేజర్, మైనర్
స్పైన్ కోర్కో బ్రాంకియస్ మజిల్స్ కలిసే చోట ఇక పెక్టోరల్ గడ్డిల్ అనేది ఇక పక్షిలో ఉంటూ ఎగిరే సమయంలో ఒక స్ప్రింగ్ మాదిరిగా ఇక మజిల్స్కి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటూ ఉంటామంటే పెల్విక్ గడ్డిల్, స్టోన్ మేకర్ అంటాం. పెల్విక్, ఓకే, పెక్టోరల్ గడ్డిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పెల్విక్ గడ్డిల్. ఇది చాలా స్ట్రాంగ్గా శరీరం యొక్క మధ్య భాగంలో అమరి ఉంటుంది. ఆ యొక్క శ్రోణస్థ భాగం ముందుకు వెనుకకు కదలడానికి ఉపయోగపడే యొక్క గడ్డిలుగా మన యొక్క మేకల్ని, స్టోన్ మేకలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫోర్ లిమ్స్, చర్మాంగాలు. ఓకేనా. సారీ, ఫోర్ లిమ్స్ మనం చూసినట్లయితే పక్షుల్లో ఈ పూర్వాంగాలు ఎలా మార్పు చెందుతూ ఉంటాయంటమ్మా, రెక్కలుగా మార్పు చెందుతూ ఉంటాయి. వీటిని ఫోర్ లిమ్స్ అంటాము. వీటి ఎముకలు రెక్కల ఎముకలుగా ఏర్పడి ఉంటాయి. చేతి ఎముకలేమో తక్కువగాను ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. వీటిలో ఏం అమరి ఉంటాయి అంటే పిల్లీకలు అనేవి అమరి ఉంటాయి. ఓకేనా. తర్వాత మనం హ్యాండ్ లిమ్స్, చర్మాంగాలు కూడా మనం చెప్పుకున్నాము. ఎలా ఉంటాయి చర్మాంగాలు, ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తొడ ఎముక ఫీమర్ అనేది చాలా బలిష్టంగా ఉంటుంది, శరీరం మధ్య భాగంలో ఉంటుంది. అండ్ శరీరం యొక్క బరువు అంతటిని కూడా మోయగల సామర్థ్యాన్ని కూడా ఇది కలిగి ఉంటుంది. గాలిలో ఎగురుతూ ఆహారాన్ని గ్రహించడంలో కూడా కాళ్ళలో ముక్కు, గోళ్ళు ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. పక్షులు ఆహారం గ్రహించడానికి ఆ కాళ్ళలో ఉండే గోళ్ళు అండ్ బీక్ ఇవన్నీ కూడా గ్రహించడానికి సహాయపడే విధంగా ఇక హ్యాండ్ లిమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ మనం ఎండోస్కెలిటన్లో మనం చెప్పుకుంటూ ఉంటామంటే అంతరస్థ పంజర నిర్మాణంలో స్కల్ గురించి మాట్లాడుకున్నాం, వెట్రికులర్ కాలం గురించి మాట్లాడుకున్నాం, స్టెర్నమ్, రిబ్స్, పెక్టోరల్ గడ్డిల్, పెల్విక్ గడ్డిల్, ఫోర్ లిమ్స్ అండ్ హ్యాండ్ లిమ్స్. అండ్ 10th వచ్చేసేటప్పటికి ఇక ఫ్లైట్ అడాప్టేషన్లో దేని గురించి మనం చెప్పుకుంటూ ఉంటామంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. ఓకే. 10th జీర్ణ వ్యవస్థ మనం చూస్తున్నట్లయితే పక్షులు నేల మీద వాలినప్పుడల్లా కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఆహారాన్ని తింటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీన్ని జీర్ణనాళంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి జీర్ణ వ్యవస్థ చెప్పుకున్నప్పుడు ఆ యొక్క జీర్ణనాళం యొక్క మధ్య భాగం ఉబ్బి ఎలా ఏర్పడుతుంది, ఒక క్రాప్ అనేది ఏర్పడుతుంది. దాన్ని అన్నాశయం అంటాం. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటమ్మా, అదనంగా ఉన్న ఆహార పదార్థాలను అన్నాశయంలో నిల్వ ఉంచుకుంటుంది. అంటే గింజలు కానీ కాయలు కానీ మొదలైన గట్టి ఆహారాన్ని ఇది నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఆ యొక్క క్రాప్లో ఉండే రాళ్ళు ఈ యొక్క గట్టి పదార్థంలో ఉండే ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి కూడా రూపొంది ఉంటుంది. అండ్ కొన్ని పక్షుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క పిత్తాశయం అనేది కూడా లోపించి ఉంటుంది. కాబట్టి అది అస్తమాలు కూడా ఆహారాన్ని తీసుకోలేదు. కాబట్టి కేవలం భూమి మీద వాలినప్పుడు ఆహారాన్ని గ్రహించుకొని అది ఆ యొక్క క్రాప్లో నిల్వ ఉంచుకునేటట్టుగా కూడా పక్షుల యొక్క జీర్ణాశయం ఏమైందంటమ్మా ఒక ప్రత్యేకమైన అనుకూలాన్ని అది కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ 11th మనము రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా. శ్వాసక్రియ విధానంలో మనం చూసినట్లయితే ఎలా ఉంటాయి, ఈ శ్వాసకోశాలన్నీ ఒక స్పాంజ్ వల్ల ఉంటాయి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ రెండిట్లో కూడా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇక శ్వాసకోశాల నుండి 9 రకాల ఎయిర్ సాక్స్ వంటి నిర్మాణాలు దేంట్లో ఏర్పడతాయంటే కేవలం పక్షుల్లో మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా. ఈ వాయుకోశాలు ఎయిర్ సాక్స్ అన్నీ కూడా ఎముకల వరకు కూడా విస్తరించి ఉంటాయి. కాబట్టి ఇవి ఆ ఎముకలకి దృఢత్వాన్ని కూడా సమకూర్చగలుగుతూ ఉంటాయి. అండ్ సైరింగ్స్ అనే నిర్మాణం కూడా ఎక్కడ ఉంటుంది, వాటి యొక్క శ్వాసక్రియ యొక్క పూర్వ భాగంలో లేక దిగువ భాగంలో అమరి ఉండి వాయు గమనానికి అనుకూలంగా ఎగిరేటప్పుడు ఒక రకమైన శ్వాసక్రియ విధానాన్ని రెస్పిరేషన్ మనం చెప్పుకున్నాం కదా. అండ్ నేల మీద వాలినప్పుడు ఒక రకమైన శ్వాసక్రియ విధానాన్ని, అంటే మెటబాలిజం ప్రక్రియ అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరగాలి. కాబట్టి దానికి అనుకూలంగా పక్షుల్లో ఈ యొక్క శ్వాస అవయవాల వంటి నిర్మాణాలు కూడా అభివృద్ధి చెంది ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ 12th మనం చూసినట్లయితే సర్క్యులేటరీ సిస్టమ్.
సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా. అండ్ కలుష అంటే మలిన రక్తాన్ని మంచి రక్తాన్ని వేరు చేసే విధంగా వీటి యొక్క గుండె 4 గదులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి 2 రకాల ద్వంద్వ డబుల్ సర్క్యులేషన్ కూడా ఈ యొక్క పక్షులు కలిగి ఉంటాయి. అండ్ ఎర్ర రక్త కణాలకు కేంద్రకాలు కూడా ఉంటాయి. అండ్ రెక్కల కండరాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి పెక్టోరల్ రక్తనాళాలు కూడా అదనంగా ఈ పక్షుల్లో ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ వృక్క నిర్వాహక వ్యవస్థ అంతా కూడా క్షీణించి ఉంటుంది కాబట్టి ఒక క్షీరదాల మాదిరిగా క్షీరదాల యొక్క ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ యొక్క పక్షుల్లో ద్వంద్వ ప్రసరణ జరగడానికి అనుకూలమైన ఈ యొక్క గుండె నిర్మాణం కూడా ఈ పక్షుల్లో అభివృద్ధి చెంది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ 13th మనం చూసినట్లయితే నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ విధానం కూడా ఇక ఎగరడానికి ఒక అనుకూలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక మస్తిష్క భాగము చాలా పెద్దది అండ్ ఘ్రాణ భాగము చాలా చిన్నగా ఉండి అండ్ బర్డ్స్ యొక్క ఐస్ ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అండ్ ఇక నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒకదానితోటి అతుక్కుని ఉండి ఎగరడానికి వీలుగా ఈ యొక్క పక్షుల్లో నాడీ వ్యవస్థ కూడా ఎలా ఉంటుందంటమ్మా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ది యూరినోజెనిటల్ సిస్టమ్, మూత్ర జననేంద్రియ వ్యవస్థ. యూరినోజెనిటల్ సిస్టమ్, మూత్ర జననేంద్రియ వ్యవస్థ. వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది ఈ యొక్క పక్షుల్లో లోపించి ఉంటుంది. అండ్ మూత్ర జననేంద్రియ వ్యవస్థ మనం చూసినట్లయితే ఈ యొక్క భూమి మీద నివసించే జీవనానికి తగిన విధంగా ఆటోమేటిక్గా యూరిన్ ఎలా ఉంటుందంటమ్మా ఇంచుమించు గట్టిగా ఉండి ఎక్కువగా యూరిక్ యాసిడ్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. యూరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. నీటి నష్టాన్ని అరికట్టబడుతుంది. ఆడపక్షులో కూడా శ్రీబీజ కోసము కుడి శ్రీబీజ వాహిక అన్ని కూడా క్షీణించి ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా అవశేషాలుగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ అంతరంగ భాగం 15th మనం చూసినట్లయితే విసరా అంతరంగ భాగాలు. ఓకేనా. విసరా మనం చూసినట్లయితే ఆకారానికి అనువుగా అంతరంగ భాగాలు శరీర కుహరంలో కుదించినట్లు అంతరంగ భాగాలన్నీ కూడా అమరి ఉంటాయి అన్నమాట. అండ్ యొక్క హార్ట్ లివర్ కానీ పళ్ళ భాగంలో అమరి ఉంటుంది. అండ్ ఆ యొక్క కిడ్నీస్ యొక్క చిన్న చిన్న గుంటల్లో అమరి ఉంటాయి. అవయవ వ్యవస్థలన్నీ కూడా స్టెర్నమ్ కుహరంలో రుమ్మముఖ కుహరంలో అవి అవయవ వ్యవస్థలన్నీ కూడా అమరి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దేనికి అనుకూలాలు అంటే ఫ్లైట్కి అంటే ఎగరడానికి పక్షుల యొక్క శరీరంలో అనేక అనుకూలాలు అనేవి ఏర్పడుతున్నాయి. ప్రతి భాగము కూడా అంటే అనేక వాటి యొక్క అంతరంగ వ్యవస్థలో బాహ్య నిర్మాణంలో ఇతర జీవులతో పోలిస్తే అటు సరీసృపాలు కానీ ఇటు క్షీరదాలతో పోలిస్తే చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఆ మార్పులు దేనికోసము అంటే అవి ఎగరడానికి అనుకూలంగా ఏర్పడిన మార్పులుగా మనం చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అంటే ఫస్ట్ షేప్ నుంచి పొజిషన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ ఫెదర్స్, వింగ్స్, ఫ్లైట్ మజిల్స్, హిండ్లింగ్స్, మెటబాలిజమ్స్ అండ్ హెడ్, ఎండోస్కెలిటల్ స్ట్రక్చర్స్ అన్నీ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ యూరినోజెనిటల్ సిస్టమ్ అండ్ అన్నీ కూడా దేనికి అనుకూలంగా ఏర్పడ్డాయి అంటే పక్షులు ఆ యొక్క వైహాయన జీవనానికి అంటే ఎగురుతూ వాటి యొక్క జీవనాన్ని సాగించడానికి అనుకూలంగా యొక్క పక్షుల్లో ఇన్ని మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. అంటే మిగతా అంటే దాని ముందర సరీసృపాల్లో కానీ తర్వాత ఏర్పడే మ్యామల్స్లో కానీ ఎటువంటి మార్పులు మనం కేవలం దేంట్లో ఏర్పడి ఉంటాయంటమ్మా పక్షుల్లో మాత్రమే ఒక ప్రత్యేకమైన మార్పులు ఏర్పడతాయి. దేనికోసం అంటమ్మా ఫ్లైటింగ్ అంటే ఎగరడానికి ఒక ప్రత్యేకమైన అనుకూలాలు అనేవి యొక్క పక్షుల్లో ఏర్పడి వాటి యొక్క జీవనానికి వైహాయన జీవితానికి ఇవి అనుకూలంగా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, దీనే ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్ అంటారు. ఇది ఈ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. మైగ్రేషన్ ఇన్ బర్డ్స్ అండ్ ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్ అంటే ప్రతి 15 సైడ్ హెడ్డింగ్స్ కూడా కంపల్సరీ మీరు పెట్టి 15 క్వశ్చన్స్ కూడా మీరు రాస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.